ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఈ ఐడియా అంటే మన స్టైల్ ఫుడ్ ఇక్కడ మెన్షన్ చేయాలని? యాక్చువల్లీ ఏంటంటే అన్న మేము నార్మల్గా ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ తీసుకొని తిన్నా కొన్ని రెస్టారెంట్లో. అది అంతా బ్రెడ్గా అసలు ఫీల్స్ లైక్ బ్రెడ్ లాగా అనిపించింది నాకు. అసలు అమ్మ ఇది ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా, ఫుడ్ చాలా ఫుడ్ ప్రియుడిని నేను. సో అట్లా అనిపించింది. నేను అప్పుడు ఫీల్ అయినా మనం ఒక ఇన్నోవేషన్ తీసుకురావాలి ఇక్కడ. సో నార్మల్గా ఎట్లా అంటే ఉంటున్నాయి కానీ ఇక్కడి సిస్టమ్స్తో ఇక్కడికి వచ్చిన ఎక్స్పోర్ట్ అయిన మసాలాస్తో చేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. అంటే మేము ట్రై చేసాము. మేము ఏమనుకున్నామంటే ఒక జెన్యున్గా ఇప్పుడు మేము అంకాపూర్కి వెళ్తే ఎట్లుంటుంది అంటే వాళ్ళే అక్కడ మసాలా రెడీ చేసి వండి ఇస్తారు. అది తింటే ఆ ఫీల్ వస్తుంది. సేమ్ అదే ఫీల్ ఇక్కడ తీసుకురావాలనుకున్నాం మేము. సో నైస్. సో ఇప్పుడు 2 బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తున్నారా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇల్ఫర్లో మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాము. ఇల్ఫర్లో దొరికితే అక్కడ చాలా పెద్ద పార్టీ హాల్ లాగా అరేంజ్ చేసి కేవలం ఇంకా మన దావత్కి స్పెషల్ లాగా అట్లా చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి మన ఇంటి దగ్గర వైబ్ రావాలి అంతే. సో అట్లా అని ప్లాన్ చేస్తున్నాము. సూపర్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇదెంత కెపాసిటీ అన్న? మన యాక్చువల్లీ ఇక్కడ అయితే ఒక 30 people కూర్చోవచ్చు. లోపల ఒక 8 to 12 members కూర్చోవచ్చు. స్పెషల్గా అక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, సేమ్ చిన్నగా బర్త్డే పార్టీస్ అట్లా చేసుకుంటారు వచ్చి ఫ్యామిలీస్ కూడా.